హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో రాయలసీమ స్టైల్ చింత చిగురు పప్పు చేస్తున్నాను. అదేనండి, మేమైతే చింతాకు పప్పు అంటాము. ఇప్పుడు మనం చింత చిగురు పప్పు చేసుకుంటూ మాట్లాడుకుందాం. దీనికి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో గ్లాస్ కందిపప్పును వేసి 2 సార్లు కడిగి నీళ్లు పోసి గంటసేపు నానబెట్టుకోవాలి. ఇలా ఎందుకు నానబెట్టుకోవాలి అనేది మన పాత వీడియోస్లో చెప్పాను చూడండి. ఇప్పుడు ఈ నానిన పప్పులో గ్లాస్ కందిపప్పుకి 2 లేదా 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మీకు పప్పు జోరుగా కావాలి అంటే కొన్ని నీళ్లు ఎక్కువ పోసుకోండి. నేను 2.5 గ్లాస్ నీళ్లు పోసాను. ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2 టమాటోస్ని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒక వంకాయను కూడా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇలా వంకాయ వేసుకోవడం వల్ల ఈ చింత చిగురు పప్పు మరింత టేస్ట్ పెరుగుతుంది. ఇదైతే మిస్ కాకుండా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చింతపండు వేయలేదు, ఎందుకంటే చింతాకు పుల్లగా ఒగరుగా ఉంటుంది. ఇంకా చింతపండు అవసరం లేదు. అలాగే మనం టమాటోస్ కూడా వేసాం కాబట్టి అవసరమే ఉండదండి. చింతపండు చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు వేయకుండా కూడా మనకి. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం నూనె వేసుకొని కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆపేసుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు చింత చిగురు గురించి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందాము. చూస్తున్నారుగా చింత చిగురు ఎంత ఫ్రెష్గా ఉందో. ఇందులో కాడలు పుల్లలు తీసేసుకుంటూ చింతాకు గురించి మాట్లాడుకుందామండి 2 మాటలు. అన్ని ఆకుకూరలు కూరగాయల కంటే చింత చిగురు ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా న్యాచురల్గా పండే పంట. రోడ్డు సైడ్ చింత చెట్లకు కాస్తుంది కదా, ఊర్లలో ఉన్న వాళ్ళకైతే ఈ చింత చిగురు ఫ్రీగా దొరుకుతుంది. చింత చిగురు ఎండాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది. ఇలా సీజనల్లో దొరికినప్పుడే మనం తెచ్చుకొని ఏదో ఒక రూపంలో వంట చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, ఏ, కాల్షియం, ఐరన్ అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ చింత చిగురు జీర్ణ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల చర్మాన్ని కాంతివంతంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఈ చింత చిగురు. అంతేకాదండోయ్, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. అదేనండి, వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఈ ఉడికిన పప్పులో కడిగిన చింతాకు వేసి కలిపి స్టవ్ మీద పెట్టి మళ్ళీ 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి. చూసారా పప్పు అలాగే చింత చిగురు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని ఇలా మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకు పోపు పెట్టుకుందాము. ఇలా ఒక కుండ తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడయ్యాక నూనె వేసుకొని కొన్ని పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటూ కుండ గురించి కొన్ని బెనిఫిట్స్ తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఉండే బిజీ లైఫ్లో మనం కుండలలో వంట చేసుకునే టైం కేటాయించలేం కాబట్టి ఈ రకంగానైనా పోపు పెట్టుకోవడం లేదంటే చారు చేసుకోవడం ఇలాంటి చిన్న చిన్న వాటికైనా కుండలు ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా మంచిది. మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో మొత్తం కుండలలో వంట చేసుకునేవారు. అందుకే వారు అంత హెల్దీగా ఉండేవాళ్ళు. ఈ కుండలను మన జీవితాల నుంచి దూరం చేసిన వారు ఎవరో మీకు తెలుసా? ఇంకెవరండి, బ్రిటిషర్స్. మన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండడం చూసి వాళ్ళు ఓర్వలేక మనకు అల్యూమినియం పాత్రలు అలవాటు చేసిపోయారు దొంగ సచ్చినోళ్ళు. ఈ అల్యూమినియం పాత్రలు వాడితే అల్జీమర్స్ అంటే అదేనండి, మతిమరుపు వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, చెబితే భయపడతారు. ఇవన్నీ మరొక వీడియోలో వివరంగా చెప్తానండి. ఇప్పుడైతే మనం పప్పుకి పోపు పెట్టేసుకుందాము. చూసారా, మనం మాట్లాడుతుండగానే పోపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పోపులో మెదుపుకున్న చింతాకు పప్పు వేసి కలుపుకుందాం. మన వాళ్ళు ఈ అల్యూమినియం పాత్రలకి అడిక్ట్ అయిపోయారు. ఎందుకంటే చాలా ఈజీగా అందులో వంట చేసుకోవచ్చు అని మొత్తానికే కుండలు వాడకం మానేశారు. నేను కుండ గురించి చెప్పకుండా సోది చెప్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, పాయింట్కి వస్తున్నాను. కుండలు ఎందుకు వాడతారు అంటే మనం వంటలలో ఏవైనా రసాయనాలు ఉంటే అవి కుండ పీల్చుకొని మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే వీలైనంత వరకు ఈ రకంగానైనా మనం కుండను పోపుకు ఉపయోగించడం ద్వారా ఆరోగ్యము అలాగే మనకు టైం సేవ్ అవుతుంది. పోపు పెట్టిన తర్వాత పప్పును మనం కుండలోనే ఉంచడం ద్వారా ఏవైనా రసాయనాలు ఉంటే పీల్చుకొని మనకు మంచి రుచిని ఆరోగ్యాన్ని ఇస్తుంది కుండ. లేదు మాకు టైం ఉంది అనుకుంటే మొత్తం వంటలు కుండలోనే చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఆరోగ్యానికి. నేను కుండల గురించి అలాగే అల్యూమినియం పాత్రల గురించి మరొక వీడియోలో వివరంగా చెప్తానండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతేనండి, చాలా ఈజీగా చింతాకు పప్పును మనం చేసుకోవచ్చు.